కొడుకు కోర్టెక్కుతాడు బెయిల్ ఇవ్వమని, తండ్రి కోర్టెక్కుతాడు నా ఐడెంటిటీ రివీల్ చేయొద్దు అని చెప్పి. రివీల్ చేయకపోవడం ఏంటి? ఆల్రెడీ బండి భగీరథ్, బండి సంజయ్ ఇద్దరు తండ్రి కొడుకులు అనే విషయం ఎవ్రీబడి నోస్. వాళ్ళకి సంబంధించిన వీడియోలు వాళ్ళ సోషల్ మీడియాలోనే హైలైట్ అయిన పరిస్థితి. తండ్రే తన కొడుకు గురించి చాలా సందర్భంలో మాట్లాడాడు. ఈ ఫోక్సో అయిన తర్వాత కూడా మాట్లాడాడు, నా కొడుకు పైన కావాలనే కక్ష సాధింపని అనేక సందర్భాల్లో మాట్లాడాడు. ఆయన రెస్టిగేట్ అయితే నా కొడుకు మీద అన్యాయంగా రెస్టిగేట్ చేశారని కూడా తను మీడియా ప్రెస్ మీట్ పెట్టి తన కొడుకు ఎందుకు రెస్టిగేట్ అయ్యాడు అనే దాన్ని ఆనాడే ఏదో అంటారు చూడు, తోటకూర దొంగతనం చేసిన రోజే కనుక కంట్రోల్ చేసి ఉంటే నేను ఇవాళ ఖైదీగా మరణశిక్ష పడేదాన్ని కాదని ఒక కొడుకు తల్లిని నిలదీశాడు అని ఒక ఓల్డ్ స్టోరీ మనకు ఉంటుంది. అట్లా అనేక సందర్భాల్లో అతను మాకు ఇంకా చాలా బయటపడుతున్నాయి. రాష్ట్ర డీజీపీ గారిని కలిస్తే ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోయే ప్రశ్న ఇదే. ఈ కేసు నమోదైన తర్వాత నెక్స్ట్ డే ఫస్ట్ రియాక్షన్ మీ దగ్గర నుంచే విన్నాం. వాట్ ద థింగ్ హ్యాపెండ్ ఆ బాలిక పైన కావచ్చు, ఆ తర్వాత ఒక మధ్యవర్తి రావడం కావచ్చు, వీళ్ళు బండి సంజయ్ ఇంటికి వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ కూడా హ్యాస్టీజ్ మీరు మాట్లాడడం, బాధిత తల్లి మైనర్ బాలిక తల్లి నేను ఒక లెటర్ విడుదల చేయడం, హ్యాస్టీజ్ సేమ్ ఉన్నాయి. అందులో ఏ ఒక్క వర్డ్ తీయడానికి లేదు, ఏ ఒక్క వర్డ్ యాడ్ ఆన్ చేయడానికి లేదు. హౌ ఇట్ పాసిబుల్? అంటే మాకు ఇన్సిడెంట్ 8నే మా దృష్టికి వచ్చింది. దాన్ని కొంచెం మాకు తెలిసిన కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ ద్వారా ఇదేనా జరిగింది, ఎట్లా జరిగింది అని మేము తెలుసుకున్నాం. ఇంకా 9వ తారీఖు నుంచి అదే మాట్లాడుతూ వచ్చాను. 9 కొన్ని విషయాల్లో నాకు క్లారిటీ లేకుండే, 10 కల్లా నాకు పూర్తి క్లారిటీ. మోడీ పర్యటన ఈ హైదరాబాద్ నగరంలో జరిగిన రోజే నాకు క్లారిటీ వచ్చింది. కాబట్టి ఈ కేసులో మొదటి నుంచి కూడా ప్రైమ్ ఎఫెసి ఉన్నది, నిందితుడిని అరెస్ట్ చేయాలి, రిమాండ్కి పంపాలి. చాలామంది చాలా ఆవేశంగా ఎన్కౌంటర్ చేయాలా, అందరిని ఎన్కౌంటర్ చేస్తారు కదా వీళ్ళు, మరణశిక్ష కదా. బండి సంజయ్ ఇంట్లో జరిగింది ఏంటి? అదే మరణశిక్ష అంటే మేము చెప్పాం, మరణశిక్షలు ఎన్కౌంటర్లు మేము అడగట్లా. ఖాళీ నేరస్తుడు పోక్సో చట్టం ప్రకారం అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలి. అట్లాగే విచారణ నిష్పక్షపాతంగా జరపాలి, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కి గురి చేయొద్దు. కాబట్టి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కి గురి కావద్దు, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ దాంట్లో ప్రయోగించద్దు. ఇది చట్టం తన పని చేయడం అంటే. చట్టం ఉన్న వాళ్ళకి చుట్టంలా ఉన్నప్పుడు ఇటువంటి లొసుగులన్నీ కనపడతాయి. సో మాకు తెలిసింది ఈ కేసులో మనం క్రొనలాజికల్ ఆర్డర్గా చూస్తే అమ్మాయి జూన్లో పరిచయం అయింది. అమ్మాయి లండన్ వెళ్ళి ఇంటర్మీడియట్ చదవాలనుకునే టైంలో ఇక్కడ జూన్ జూలైలో మన కాలేజీలు ఓపెన్ అయిపోతాయి కదా. ఆమె ఇంటర్మీడియట్ లండన్లో చదవాలనుకుంది. లండన్ అంటే సెప్టెంబర్ అక్టోబర్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్కూళ్ళు అయినా కాలేజీలు అయినా సెప్టెంబర్లోనే రీఓపెన్ అవుతాయి. ఆ కాలంలో అమ్మాయి ఇక్కడ ఏది అడ్మిషన్ తీయకుండా ఖాళీగా ఉన్న టైంలో తను పరిచయం అయ్యాడు, వెంటబడ్డాడు, ప్రేమిస్తున్నా అన్నాడు, పెళ్ళి చేసుకుంటా అన్నాడు. అట్లా వాళ్ళ స్నేహం ఏర్పడింది. నువ్వు లండన్ వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడే చదువుకుందాం, నన్నైతే పంపరు మా పేరెంట్స్, నువ్వు కూడా ఇక్కడే ఉంటే మన మైనారిటీ తీరాక పెళ్లి చేసుకుందాం, తర్వాత కావాలంటే వెళ్దాం. ఈ టైప్లో అతను మాట్లాడినట్లుగా వాళ్ళు మెసేజెస్ అవి ఉన్నాయి. అవి ఈ కేసులో వాళ్ళు సబ్మిట్ కూడా చేశారు. అట్లా చాటు ఉంది, అట్లాగే వీడియో కూడా ఉంది. ఏడ్చుకుంటూ నువ్వు వెళ్తే నేను బతకను, నువ్వు ఎమోషనల్గా నువ్వు లేకపోతే బ్రతకలేను, నువ్వు వెళ్తే నేను బ్రతకను. ఇట్లా ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఇవే నడిచాయి. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే అమ్మాయి యాక్సెప్ట్ చేసింది తర్వాత, సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ పీరియడ్లో వాళ్ళు తిరిగారు. ఇక వాళ్ళు ఇక అందరిలాగే లవ్ బర్డ్స్ లాగా తిరిగారు. అందులో అన్యూ అడ్వాంటేజ్ తీసుకున్నాడు అతను. అట్లా వాళ్ళు ప్రత్యేకంగా ఒక అపార్ట్మెంట్కి వెళ్ళారు. ఆ తల్లి ఇచ్చిన దాంట్లో అపార్ట్మెంట్ పేరు రాసింది ఆమె అనన్య ఫార్మ్స్ అని. రిసార్ట్స్లో కలిసారు 31 డిసెంబర్. అట్లా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఎక్కడెక్కడ తిరిగారు. అబ్బాయి ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాడు ఆ ప్లేస్లన్నీ అమ్మాయికి తెలిసినవి కాదు, ఆ అమ్మాయి సోర్సెస్ కాదు, అతని సోర్సెస్సే అవి కూడా. సో డిసెంబర్ 31 తర్వాత జనవరి 4 గొడవ పడి నిన్ను వదిలేస్తా ఆ టైప్లో మాట్లాడాడు. బట్ జనవరి 7 ఫోన్ చేసి మనకి బ్రేకప్ అని చెప్పాడు. మా పేరెంట్స్ ఒప్పుకోరు, రకరకాల ఏదో కొంచెం నార్సిసిస్ట్ బిహేవియర్ ఉంది అనేది వాళ్ళ ఫీలింగ్. సో ఇంకొక వాదన కూడా ఇక్కడ వినిపిస్తుంది, బండి భగీరథ్ వాళ్ళ ఫ్రెండ్స్తో బెట్ వేసి అమ్మాయిని ట్రాప్ చేశారు అనేది. ఎస్, మాకు తెలిసింది కూడా
యాక్చువల్గా డిసెంబరు 31 వరకు వాళ్ళు బాగానే ఉన్నారు. జనవరి 7 బ్రేకప్ చెప్పాక అమ్మాయి వైపు నుంచి కానీ అమ్మాయి కుటుంబం వైపు నుంచి కానీ ఎలాంటి అగ్రెసివ్ స్టెప్స్ లేవు. ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళింది. అంటే తనే ఇష్టపడ్డానని వెంటబడి వచ్చి ఇప్పుడు ఇలా బ్రేకప్ చెప్పాడు అనే దాంట్లో అమ్మాయి బాగా డిప్రెషన్కి గురైంది. ఆ అమ్మాయిని చూసుకోవడం ఆ పేరెంట్స్కి సరిపోయింది. అసలు వాళ్ళకి మనం పెళ్ళి కోసం డిమాండ్ చేద్దామనో ఇంకా డబ్బులు వాళ్ళు ఆరోపించినట్టు వాళ్ళు ఎదుర్కొంటున్న ఆరోపణ ఏదైతే ఉందో దాని ప్రకారం డబ్బులు అడుగుదామనో లేకపోతే పెళ్ళిని కోరుదామనో ఇంటెన్షన్ వాళ్ళకి లేదు. కాబట్టి అమ్మాయి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆ పాప కోసం వాళ్ళు చాలా తాపత్రయపడ్డారు. ఎంత కాపాడుకుందామని చూసినా కూడా అమ్మాయి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఒకసారి చేయి కోసుకుంది, ఒకసారి ఫినాయిల్ తాగింది. అయితే అప్పుడు కూడా మా అమ్మాయి ఆత్మహత్యకి కారణం బండి భగీరథే కదా, అతని మీద కేసు పెడదాము అనే ఆలోచన వాళ్ళకి లేదు. ఆ తర్వాత ఫిబ్రవరి 24న నిర్మల్లో ఒక ఉల్టా కేసు పెట్టారు వీళ్ళపైన, ఈ అమ్మాయి పైన, మైనర్ అమ్మాయి పైన. ఆ అమ్మాయి మోసం చేస్తుంది, అమ్మాయి హెరాస్ చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది అని. కానీ ఆ కేసు ఎఫ్ఐఆర్ కాలేదు. ఇచ్చాక వీళ్ళ దృష్టికి వచ్చింది. వీళ్ళకి దృష్టికి పోలీసులే తెచ్చారు, నిర్మల్ పోలీసులే తెచ్చారు. కానీ అది ఎఫ్ఐఆర్ కాదు, వీళ్ళు ఏదో చెప్పేసి ఉన్నారేమో. ఆ తర్వాత అదేం కాల. ఇప్పుడు మిగతా హనీ ట్రాప్ అయినట్టుగా అది కాలేదు. తర్వాత ఒక ఇనాగ్రేషన్ జరిగితే ఆ ఇనాగ్రేషన్కి వీళ్ళ కామన్ ఫ్రెండ్స్ అంతా హాజరయ్యారు. అది మరి ఎవరు పిలిచారు ఏంటి అంత డీటెయిల్స్ నాకు తెలిపారు. ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు ఒక అకేషన్లో. బండి భగీరథ్ ఫ్రెండ్స్, దాంట్లో ఈ అమ్మాయి ఫ్రెండ్స్ కూడా. అందులో ఒక అతను అంతకుముందు ఈ అమ్మాయిని పడేసే విషయంలో ఒక అబ్బాయికి బండి భగీరథ్కి ఛాలెంజ్ జరిగిందని, బెట్టింగ్ చేశాడని, అమ్మాయిని పడేస్తా చూడు అని తను బెట్టింగ్ చేశాడని, ఆ ఫోటోలు వీళ్ళిద్దరు ఇంటిమేటెడ్గా ఉన్నప్పుడు ఆ 3 నెలలు ఆ ఫోటోలు అబ్బాయికి చూపించాడని, అట్లాగే అవి అక్కడ ఉన్న ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాడని, అంటే షేర్ చేశాడని ఇది వీళ్ళ దృష్టికి వచ్చింది. ఎవరో కదా ఆ అబ్బాయి చెప్పాడు. బండి భగీరథ్ ఎవరైతే షేర్ చేసిన సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరితో ఛాలెంజ్ చేశాడో, ఎవరితో బెట్టింగ్ చేశాడో అతను కూడా షేర్ చేసినట్లుగా వాళ్ళు చెప్తున్నారు. అంటే విషయాలన్నీ అమ్మాయిని అడిగినట్లుగా, అమ్మాయి దృష్టికి తెచ్చినట్లుగా. అప్పుడు అమ్మాయి అప్పటిదాకా డిప్రెషన్లో, అంటే నాకు ఇంత మోసం ఎందుకు చేశాడు అన్న బాధలో ఉండి డిప్రెషన్లో ఉన్న అమ్మాయి కొంచెం మొదటిసారి అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది అని ఆలోచించి, అంటే నన్నే బ్లేమ్ చేస్తాడా, నా ఫోటోలే ఇచ్చేస్తాడా, నా ఫ్రెండ్స్ ఆడపిల్లలు కూడా పంపాడు వీళ్ళ కామన్ ఫ్రెండ్స్కి. సో ఇది డేట్తో సహా మనకి ఫిబ్రవరి ఈ నిర్మల్ కేసు తర్వాత మార్చి పీరియడ్లో ఈ సర్క్యులేషన్ అనేది జరిగింది. అక్కడ అమ్మాయి బాగా ఎఫెండ్ అయింది. లేదా ఆమె కుటుంబం అసలు ఏంటి, ఇతను ఇప్పుడు ఇట్లా పంచుతున్నాడు, వద్దనుకున్నాడు, బ్రేకప్ చెప్పాడు, మన అమ్మాయిని మనం ఏదో సంజాయించుకుని అమ్మాయిని నచ్చ చెప్పి తిరిగి మళ్ళీ లండన్ పంపించుకుందాం అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళకి కేసులు పెట్టే ఆలోచన, నిజానికి మొన్న కూడా వాళ్ళు కేసులు పెడదాం అనుకోలే. బండి సంజయ్ గారి దగ్గరికి వెళ్ళడానికి ముందు, కంప్లైంట్ చెప్పడానికి మేబీ బండి సంజయ్ గారి దగ్గరికి వెళ్ళడానికి ముందు సంగప్ప గారు వచ్చారు, ఎక్స్ జర్నలిస్ట్, V6 జర్నలిస్ట్. సంగప్ప గారితో మాట్లాడినప్పుడే వీళ్ళు అన్నీ చూపించారు. 21 సంగప్ప వచ్చారు, అన్ని ఆధారాలు, చాట్లు, వీడియోలు అన్నీ చూపించారు. ఆ తర్వాత సంగప్ప నేను బండి సంజయ్ గారితో మీటింగ్ ఏర్పాటు చేస్తాను వెళ్ళిపోయాడు. తర్వాత మీటింగ్ ఏర్పాటు అయింది. అప్పుడు అతను చాలా అగ్రెసివ్గా మాట్లాడాడని, బెదిరింపు ధోరణితో మాట్లాడాడని, అవమానకరంగా మాట్లాడాడని. ఈ అమ్మాయి సూసైడ్ ఇష్యూ బండి సంజయ్ వరకు చెప్పారా? అంటే ఫినాయిల్ సూసైడ్ చెప్తే దాన్ని కూడా కొంచెం అవహేళన చేస్తూ మాట్లాడినట్టుగా. ఏమన్నారట అంటే ఫినాయిల్ తాగింది మా అమ్మాయి అంటే అటు సైడ్ అమ్మాయి వైపు చూసి ఫినాయిల్ టెస్ట్ బాగుందా అన్నట్టు. అట్లాగే అదే మా అబ్బాయితోటి తిరిగిందని, ఏంటి మీ అమ్మాయి ఎంతమంది తిరిగింది, ఇట్లాంటివన్నీ అన్నట్లుగా చూసిన తర్వాత కూడా అన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇనిషియల్గా కంప్లైంట్లో కూడా రాశారు ఇవన్నీ. సో వాళ్ళ బాధ అంతా ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్తే ఒక ఎమికబుల్ సొల్యూషన్ దొరుకుతుందని. అప్పటికి కూడా వాళ్ళకి ఇంటెన్షన్ పెళ్లి చేద్దామని లేదట. అంటే పెళ్ళి అనే పర్పస్తో వెళ్ళలేదంట వాళ్ళు.
ఈ అమ్మాయి వద్దనుకున్నాక ఇంత ప్రచారం ఎందుకు చేస్తున్నారు, అందరికీ ఎందుకు ఫోటోలు పంపిస్తున్నారు? ఈ నిర్మల్లో పెట్టిన కేసుతో వీళ్ళు భయపడ్డారు. మొదటిసారి వీళ్ళు చట్టాన్ని ఆశ్రయించాలనుకుంది నిర్మల్లో ఉల్టా కేసు పెట్టినందుకు. అమ్మాయి ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలో బెదిరించాల, చిన్న పాప 17 ఏళ్ళ అమ్మాయి. ఆ 18 నిండైన అమ్మాయి ఏదో బ్లాక్మెయిల్ చేసినట్టుగా బెదిరించినట్లుగా మాట్లాడితే రేపు ఇంకేం జరుగుతుందో, మన పిల్లకి ఏంటి ప్రొటెక్షన్, ఇప్పుడే ఇట్లా పెట్టారు ఇంకా రేపు ఇంకేమైనా చేయొచ్చు అన్నట్లు వాళ్ళు ఆలోచించి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే సంహం అడ్వకేట్ దగ్గర నుంచే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళింది సంజయ్ గారికి. ఇక తర్వాత ఇదంతా అయింది. ఇక ఆయన బెదిరింపు ధోరణితో మాట్లాడారు కాబట్టి ఇక మనం కేసు పెట్టాలి అన్నారు. మరి ఆ కేసు పెట్టాలన్నప్పుడు ఎవరి సహాయం అయినా తీసుకుని ఉండొచ్చు, లాయర్లు కానీ ఇంకెవరైనా. ఇప్పుడు వాళ్ళు ఒక రాజకీయ నాయకులు అయితే ఇతర రాజకీయ నాయకుల అంతే కదా, ఒక పార్టీలో వాళ్ళు అన్యాయం చేస్తుంటే దానికి ఆపోజిషన్ పార్టీలో ఇంకెవరైనా మనకి హెల్ప్ చేస్తారు కదా, మనకి రక్షణ ఇస్తారు కదా. మనకి ఎవరో ఒకళ్ళు ఇప్పుడు అంత పెద్ద నాయకుడిని ఢీ కొనాలంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని ఎవరో ఒక గట్టి మనిషి వీళ్ళకి కూడా కావాలిగా, లేదా కొంతమంది కావాలి, లేదా ఎవరైనా లా తెలిసి గతంలో పరిపాలనలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. సో వాళ్ళు ఎవరెవరిని సహాయం కోరారో లేకపోతే ఎవరు సహాయం ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే వాళ్ళు కొంత టైం తీసుకున్నారు. ఏప్రిల్ 23 బండి సంజయ్ గారిని కలిశారు, మే 8 వీళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఒక్కటి మాత్రం స్పష్టం, మే 8 హనీ ట్రాప్ కేసు కూడా రిజిస్టర్ అయింది. రెండు కొన్ని గంటల తేడాతో ఒకే డేట్తో రిజిస్టర్ అయినాయి. హనీ ట్రాప్ కేసు పెట్టడం మాత్రం అధికార దుర్వినియోగం. ఒక మైనర్ గర్ల్ ఆమె మ్యూచువల్ కన్సెన్సెస్తో రిలేషన్షిప్లో ఉన్న అతనిదే బాధ్యత, అతను నేరం చేసినట్లే అని చట్టం చెప్తున్నప్పుడు రీసెంట్గా మోనాలిసా కేసులో కూడా పెళ్లి చేసుకున్నా కూడా షీజ్ అ మైనర్ అని చెప్పేసి ఆయన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి చేశారు. ఇంకొక కేసు జనగాంలో మా దగ్గరికి వచ్చింది, అమ్మాయిని కూడా పెట్టించాము. అమ్మాయి పెళ్ళే చేశారు, పెళ్ళి చేసాం కదా అని 16 ఏళ్ళ అమ్మాయిని 16 నుండి 17 పడ్డాయి. ఆ అమ్మాయిని భర్త దగ్గరికి తల్లి అన్నలే పంపిస్తే మా దగ్గరికి వచ్చారు. అప్పుడు మేము జనగాం పోలీసులతో మాట్లాడి అమ్మాయిని హోమ్లో పెట్టి, అది పెళ్ళే కానీ అమ్మాయి మైనర్ కదా, పెళ్ళి చెల్లదని పేరెంట్స్ మీద కేసు అయింది. ఎవడైతే రేప్ చేయబోయాడో అదేంటి ఫస్ట్ నైట్ పేరుతో ఆ అబ్బాయిని కూడా అరెస్ట్ చేశారు. అట్లా చాలా చోట్ల జరిగినాయి. పెళ్ళైనా ప్రేమ అయినా ఆ అమ్మాయితోటి లైంగిక సంబంధంలోకి వెళితే ఇందులో ఆ అమ్మాయికి ఇష్టం లేదు, అతను 40 ఏళ్ళోడు. ఆ కేసు జనగాం కేసు కాబట్టి అమ్మాయి పారిపోయి మా దగ్గరికి వచ్చింది, అంటే మమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. సో మేము హోమ్లో పెట్టాం, ఏదో జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే ఇష్టం ఉండి కూడా తెలిసి తెలియని వయసులో పెద్దలు ఏం చెప్తే అది చేస్తారు. పెళ్ళికి తల ఉంచింది అమ్మాయి, కానీ తర్వాత అంటే ఆ తర్వాత కూడా అతను సెక్షువల్గా చాలా అమ్మాయికి నరకం చూపించాడు. అప్పుడే అమ్మాయి బయటకు వచ్చింది, ఒక నెల అయింది. అప్పటి నుంచి చాలా గొడవలయ్యి తల్లి పోలీసులు కూడా తల్లిని తిట్టి తల్లిని నీ మీద కూడా నిన్ను కూడా జైలుకి పంపిస్తామని చెప్పేంత స్థితి. మరి అటువంటివి మిగతా కేసుల్లో కూడా అంటే అమ్మాయికి రక్షణ ఇవ్వడానికే జరిగింది. మేము మాట్లాడాం, ఎస్పీతో మాట్లాడాం, ఆ పాపని గవర్నమెంట్కి సంబంధించిన చైల్డ్ కేర్లో పెట్టారు. బట్ ఎందుకు అంటే ఒక సామాన్యుడి విషయంలో సో దాంతోపాటు నిన్న కూడా ఒక జగద్గిరిగుట్టలో ఒక కేసు నమోదైంది, పోక్సో బోయిన్పల్లికి సంబంధించిన ఒక హెడ్ కానిస్టేబుల్ ఇష్యూలో కూడా నేను శిక్ష పడ్డ పరిస్థితి 31 years ఆఫ్. నేను వికారాబాద్లో కూడా ఇంకొక ఫోక్సో. సో ఈ ఫోక్సో అని విధంగానే పోలీసులు ఇట్లా నిద్ర నుంచి మేము ఇప్పుడే టక్కున లేసామన్నట్టు వెళ్ళి చాలా అలర్ట్గా బిహేవ్ చేసిన సిచ్యువేషన్, వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. అప్రిషియేట్ చేయాలి ఇక్కడ. కానీ బండి భగీరథ్ ఇష్యూలో మాత్రం సుప్త చేతన అవస్థ. అంటిల్ సీఎం స్పందించే వరకు, సీఎం స్పందించిన తర్వాత కూడా ఏకంగా బాధిత మహిళ ఎవరైతే మైనర్ వాళ్ళ మదరో మాకు రక్షణ ఇవ్వండి అంటూ లేఖ రాసే పరిస్థితి. రక్షణ కోరారు, భద్రతను కోరారు. అదే సమయంలో సీఎం ఆదేశాలు వచ్చాయి డీజీపీకి, ఆ తర్వాతే అన్నీ కదిలినాయి అని చెప్తున్నారు. అసలు సీఎం ఆదేశాలు ఆ రోజు అంటే 12వ తారీఖు ఇచ్చారు. మరి 8 నుంచి 12 వరకు సీఎం ఆదేశాలు ఆపాయా, లేదా సీఎం వద్దంటేనో లేకపోతే మరెవరైనా అడ్డుకుంటే ఆగారా, లేకపోతే పోలీసులే ఓవర్ యాక్షన్ చేసి అత్యుత్సాహం ప్రదర్శించి కేంద్ర యూనియన్ మంత్రి కాబట్టి వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయడం ఏంటి, వాళ్ళకి వర్తించదు చట్టం అనుకున్నారా,
రేవంత్ గారు 2 సందర్భాల్లో చెప్పారు. Hmm. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా చెప్పారు, సెలబ్రిటీలు అయితే పెద్దవాళ్ళు అయితే రాజకీయ నాయకులు అయితే నేరం చేసినప్పుడు అరెస్ట్ చేయొద్దని ఏమైనా చట్టం ఉందా? చట్టం ఉంటే చెప్పండి, నేను అదే పాటిస్తాను. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అంటే అందరికీ ఏం అర్థమైందంటే ఎంత పెద్దవాళ్ళైనా చట్టం ముందు సమానమే, పేదవాళ్ళకు న్యాయం పెద్దవాళ్ళకు న్యాయం లేదు అని. మరి అది ఇక్కడ ఎందుకు వర్తించలేదు? 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే 10వ తారీఖు నా ప్రియమిత్రుడు అని ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? మళ్ళీ అదే మీటింగ్లో మోడీ గారు మాతోటి చేరండి అనే ఒపీనియన్ వ్యక్తం చేశారు. అంటే ఈ సినారియో చూసిన తర్వాత బాధిత కుటుంబాలకి రాజకీయ పలుకుబడి ఇంకా మోరుంది, మనం కేసు పెడితే న్యాయం జరుగుతుందో లేదా అనే విషయంలో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుంటారు. అంటే వాళ్ళు అసలు ఆలోచించి ఇష్టం లేకుండానే కంప్లైంట్ ఇచ్చాము అని చెప్తున్నారు. ఆ కంప్లైంట్ 8వ తారీఖు ఇచ్చిన కంప్లైంట్ కూడా వాళ్ళు ఇష్టంగా ఇవ్వలేదు, భయంతో ఇచ్చారు, భద్రత కోసం ఇచ్చారు. ఆ కంప్లైంట్ వెనుక భద్రత, అది ప్రధానమైన లక్ష్యం అని మనం మర్చిపోవద్దు. ఎందుకంటే అతని బిహేవియరు ఇంకా చాలా ఇంకో తెలుసా, ఒక దశలో అపాప సూసైడ్స్ అటెంప్ట్ చేస్తున్న టైంలో అతనే బాధపడ్డాడట. మళ్ళా అతనే వాళ్ళ అమ్మతో మాట్లాడి ఇట్లా అమ్మాయి జాగ్రత్త, అమ్మాయి చచ్చిపోతుందేమో నాకు భయం వేస్తుంది అన్న టైప్లో, అంటే ఇట్లా చేస్తుంది, డిప్రెషన్లో ఉంది అని అతను కూడా, అంటే ఇప్పుడు తల్లి రాసిన దాంట్లో ఉంటుంది. ఒక దశలో బండి భగీరథే ఆందోళన చెందాడు, ఆ అమ్మాయి ఏమవుతుంది అని. అంటే అమ్మాయి ఎంత డిస్టర్బ్ అయింది, ఆ తల్లి చెప్తుంది, బాగా డిస్టర్బ్ అయింది మా అమ్మాయి. దేనికి డిస్టర్బ్ అయింది? ఆమె జీవితంలోకి నువ్వే వచ్చావు, నువ్వే వెళ్ళిపోయావు. ఆ తర్వాత అమ్మాయి డిస్టర్బ్ అయిందంటే ఆ డిస్టర్బ్ అయినటువంటి అమ్మాయికి ఏం కావాలి? ధైర్యం ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. ఆ అమ్మాయి ఏమో డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదాం అనుకోలే. ఈ మధ్యలో జరిగిన డిస్టర్బెన్స్ అంతా ఎవరు చేశారు? కాబట్టి పోక్సో కేసు వచ్చింది. ఇవన్నీ మర్చిపోయి ఇవాళ రకరకాలుగా ఆ అమ్మాయి మీద బురద చల్లడం, ఆ అమ్మాయిని మీడియాలోకి లాగడం, ఆ అమ్మాయి అక్కడ పోయింది ఇక్కడ, ఆ కారులో వెళ్ళే దృశ్యాలు, ఆ అమ్మాయి ఫోటోలు, ఆ అమ్మాయి పేరెంట్స్తో వెళ్ళిన ఫోటోలు, వీళ్ళు గుళ్ళు గోపురాలు కూడా తిరిగారు, ఆ ఫోటోలు అన్నీ బయటకు వచ్చినాయి. ఒక పోక్సో చట్టంలో, పోక్సో కేసులో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులను కూడా చూపించకూడదు. వచ్చాయా లేదంటే ఫ్యామిలీని కావాలని బజార్ కీడ్చే ప్రయత్నం ఒక సర్టన్ సెషన్ ఆఫ్ సోషల్ మీడియా చేశారు. ఖచ్చితంగా చేశారు. బండి సంజయ్ గారి సోషల్ మీడియా ఆర్మీ చేశారు, వాళ్ళ మద్దతుదారులు చేశారు, చాలా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అసలు ఆమె పబ్బులకు పోవడం ఏంటన్నారు, సనాతన ధర్మం అని మాట్లాడి తెల్లారు లేస్తే జై శ్రీరామ్ అంటూ నా హిందూ మతం గణేష్ చవితి రోజు వినాయకులు పర్మిషన్లు తీసుకోమంటే నా వినాయకుడి కావడగాల, మా హిందూ మతం మా దేవుళ్ళని మాట్లాడాడు. అంత సనాతన ధర్మం వల్లించే బండి సంజయ్ కొడుకు ఎందుకు పబ్బులకు పోతున్నారు, ఎందుకు క్లబ్బులకు పోతున్నాడు అని కూడా ఎవరు ప్రశ్నించరు. ఆ అమ్మాయి మీద అటాక్ చేసేవాళ్ళు మంత్రి గారి కొడుకు పోవచ్చా? మరి అంత అది కూడా సనాతన ధర్మం అని అంత మాట్లాడి అంత గగ్గోలు పెట్టే వాళ్ళు పోతారా పబ్బులకి? ఆ ప్రశ్న కూడా రాకపోవడం అంటే మనం ఎంత బయాస్డ్గా ఉన్నాం, మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఇవన్నీ ప్రశ్నలే.